పార్ట్ 3 శివుని ఆజ్ఞ మేరకు కాళభైరవుడు తన వేలునఖంతోనే బ్రహ్మ యొక్క 5వ తలను కోశాడు. బ్రహ్మ తల యొక్క కపాలం, తలెముక కాళభైరవుని చేతికి అతుక్కుంది. ఆ తర్వాత ఏమైంది? కపాల మోక్షం. దీంతో శివుడు కాళభైరవునికి భిక్షాటన చేసి పాప విమోచనం పొందమని ఆజ్ఞ ఇచ్చాడు. కాళభైరవుడు అనేక పవిత్ర క్షేత్రాలను తిరుగుతూ బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి భిక్షాటన చేశాడు. చివరకు కాశీ, వారణాసి చేరుకున్నప్పుడు ఆ కపాలం చేతి నుండి జారిపడింది. అదే కపాల మోక్షం. కాశీకి కాపలాదారు. కపాల మోక్షం తర్వాత కాళభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్, రక్షకుడు అయ్యాడు. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ కాశీలోకి ప్రవేశించలేరు. ఆయనను కాలాధిపతి, ధర్మ రక్షకుడుగా పూజిస్తారు. ఆధ్యాత్మిక అర్థం: బ్రహ్మతల అహంకారం. కాళభైరవుడు కాలం, అహంకారాన్ని నాశనం చేసే శక్తి. కపాలం కర్మ భారము. కాశీ మోక్షస్థలం. ఈ కథ మనకు నేర్పేది: అహంకారం, అసత్యం ఎవరికైనా పతనాన్ని తెస్తాయి, దేవతలకైనా మినహాయింపు లేదు. పార్ట్ 3.